డిఎస్సి నియామకాల్లో అక్రమాలు జరిగాయని తమ అధినేత జగన్ ఆధారాలతో సహా బయటపెట్టారని వైసీపీ నేత దేవినేని అవినాష్ స్పష్టం చేశారు. ఈ కుంభకోణానికి బాధ్యత వహిస్తూ మంత్రి లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తప్పు చేయకపోతే ఈ వ్యవహారంపై సిబిఐ విచారణ జరిపేందుకు భయమెందుకని ప్రశ్నించారు. తమ ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక టీడీపీ జోకర్లు బఫూన్లతో పిచ్చి కూతురు కోయిస్తుందని మండిపడ్డారు. ప్రభుత్వం ఎంతమందిని హౌస్ అరెస్టులు చేసినా పోలీసులు అడ్డుకున్నా భయపడేది లేదని, బాధిత విద్యార్థులకు న్యాయం జరిగే వరకు వైసీపీ పోరాటం ఆగమని అంటున్న దేవినేని అవినాష్తో మా ప్రతినిధి నాగశ్రీ ఫేస్ టు ఫేస్. డిఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ కూడా గత కొన్ని రోజులుగా కూడా వైసీపీ అయితే నిరసనలు చేపడుతుంది. దానికి సంబంధించి కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహిస్తూ ఉన్నారు. మరి అందులో అక్రమాలు జరిగాయంటూ కూడా వైసీపీ ఆరోపిస్తుంది. సో దానికి సంబంధించి ఎటువంటి ఆధారాలు ఉన్నాయి అనేది కూడా మనతో మాట్లాడడానికి దేవినేని అవినాష్ ఉన్నారు. మాట్లాడదాం. సార్ చెప్పండి, ఇప్పటికే ఇందులో అక్రమాలు జరిగాయి, లోకేష్ రాజీనామా చేయాలి ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నారు. ఏంటి అసలు ఏం అక్రమాలు జరిగినాయి? ఇప్పటి వరకు కూడా ఇంత నిరసనలు చేపడుతున్న టీడీపీ అధిష్టానం ఎందుకు స్పందించట్లేదంట? ఏదైతే డిఎస్సిలో జరిగిన అక్రమాల గురించి మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మొత్తం అంతా గారు వివరించారు. ఎక్కడ తప్పు జరిగింది, ఎక్కడ స్కామ్ చేశారు, డబ్బులు ఎక్కడ వసూలు చేశారని చెప్పని. ఈ రోజుకి ప్రభుత్వం దాని గురించి సరైన సమాధానం చెప్పకుండా ఏదైతే వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారిని లేకపోతే మా పార్టీ వాళ్ళని దూషిస్తాం కానివ్వండి, రౌడీజం చేస్తాం కానివ్వండి, ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఈరోజు దాదాపుగా 4 రోజులు మేము రిలే నిరాదేశ కార్యక్రమంలో పాల్గొన్నాం. వందలాదిగా యువకులు విద్యార్థులు ఆ కార్యక్రమం మద్దతు ఇచ్చారు. ఈరోజు కూడా పోలీసు వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఈరోజు మొత్తం అందరూ కూడా విద్యార్థులు యువకులు వేలాదిగా వచ్చి ఈరోజు కార్యక్రమంలో పాల్గొన్నారంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం. కూటమి ప్రభుత్వంగా మేము ఒకటే అడుగుతున్నాం, మీరు తప్పు జరగలేదంటే దాన్ని నిరూపించండి, లేదని పక్షంలో లోకేష్ రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికీ మీకు అంటే వైసీపీ ఎక్కడ చేసినా కానీ ధర్నా చౌక్లోనే నిరసనలు చేపట్టాలి అని చెప్పి చెప్తూ ఉన్నారు. అలాగే మీకు నోటీసులు కూడా ఇస్తున్నారు, ఎక్కడ పడితే అక్కడ ర్యాలీలు నిర్వహించొద్దని చెప్పి కూడా. సో దీనికి సంబంధించి పోలీసులు వాటిని కూడా మీరు ధిక్కరించి చేస్తున్నందుకు వాళ్ళు రియాక్ట్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏం చెప్తారు? మేము పర్మిషన్ పెట్టి అన్ని కార్యక్రమాలు చేసాం. సిపి గారికి, సిఏ గారికి, ఏసీపీ గారికి ప్రతి ఒక్కరి గారు మేము పర్మిషన్ పంపించి ఇదిగోండి ఈ విధంగా ఉంది కాబట్టి మాకు అనుమతి ఇవ్వండి చెప్పని పర్మిషన్లు పెట్టాం. మేము అన్ని చోట్ల గారు చెప్పిన తర్వాత మేము కార్యక్రమాలు చేసాం. కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు గూండాలుగా రౌడీలుగా వచ్చి టెంట్లు పీకేసి లేకపోతే మహిళలను కొట్టి వాళ్ళని బూతులు తిట్టి ఇలాంటి కార్యక్రమాలు ప్రజానీకం ఎవరు గారు ఒప్పుకోరు. వాళ్ళు అలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి ఈరోజు పోలీసులు ఎంత భయపెట్టాలని చూసినా ప్రజానీకం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఉంది. సార్ ఇప్పటికే బోండమ్మ గత 2 సంవత్సరాలుగా ప్రెస్ మీట్ పెట్టకుండా మొన్నే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన పరిస్థితి కనిపిస్తుందని చెప్పి ఆయన చెప్పారు. అలాగే చర్చకు రావాలి ఖచ్చితంగా వైసీపీ అధిష్టానం జగన్మోహన్ రెడ్డితో సహా అందరూ చర్చకు రావాలని డిమాండ్ చేస్తున్నా కానీ వాళ్ళందరూ కూడా ఇలా నిరసనలు చేపడుతున్నారు కానీ చర్చకు ఎందుకు రావట్లేదని ప్రశ్నిస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రెస్ మీట్కి సమాధానం చెప్పని చాలు. ఆయన మొత్తం అంతా గారు వివరించారు కదా, దానికి సమాధానం చెప్పండి. అవి చెప్పకుండా వ్యక్తిగతంగా మాట్లాడాలి లేకపోతే విమర్శలు చేస్తారు మాత్రం తప్పకుండా ప్రజానీకం ఒప్పుకోరు. సో ప్రజెంట్ వైసీపీ నిరసనలకి టీడీపీ ఎటువంటి స్పందన కల్పిస్తుంది, ఎటువంటి స్పందన ఇస్తుంది అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితుంది. ఎక్కడ పడితే అక్కడ ర్యాలీ నిర్వహించకూడదని చెప్పి కూడా నోటీసులు ఇస్తున్నా కానీ వీళ్ళు ఖచ్చితంగా పర్మిషన్స్ తీసుకునే మేము ఈ ర్యాలీలు నిర్వహిస్తున్నామని చెప్పి కూడా దేవినేని అవినాష్ చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ డిఎస్సీ మీద ఖచ్చితంగా అక్రమాలు జరిగాయి, ఖచ్చితంగా లోకేష్ రాజీనామా చేయాలని చెప్పి కూడా దేవినేని అవినాష్ అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితుంది. కెమెరామెన్ వెంకట్తో నాగశ్రీ, విజయవాడ, మెగా 9 టీవీ.